అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రశ్నించడమే లక్ష్యంగా అదే ప్రజా సమస్యలు తీర్చడమే ధ్యేయంగా కూడా పెట్టిన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ తోటి కలిసి నడిచిన కొద్దిమంది వ్యక్తులు కూడా రియాజ్ కూడా ఒకటి. ఇటీవల కాలంలో ఉడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా పార్టీ కృషి కోసం, అదేవిధంగా ఏదైతే పార్టీ సిద్ధాంతాల కోసం అయితే ముందైతే ఉండి నడిపిస్తానో, నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అసలుకి ఈ ఉడా పదవి రావడం పట్ల వాళ్ళు ఎలా ఉన్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నా కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. చెప్పండి, ఇటీవల కాలంలో మీరు కూడా చైర్మన్ పదవి బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నానండి. ఎందుకంటే గతంలో కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు లైఫ్ స్టాక్ ఏజెన్సీ డెవలప్మెంట్ చైర్మన్గా అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా కొన్ని కోర్టు సమస్యలు ఉంటే అది ఆగిపోవడం జరిగింది. నేను బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నియమించారు. ఎట్టి పరిస్థితిలో కూడా జిల్లాలో ఉడా పరిధిలో ఏ మండలాలు వస్తాయో, ఏ కాన్స్టిట్యున్సీలు వస్తాయో అన్నింటిలో కూడా నా మార్క్ అనేది స్థానిక శాసనసభ్యులతో కలిసి నేను చూపించబోతున్నాను. ముఖ్యంగా ప్రమాణ స్వీకార టైంలో ముఖ్యంగా జనసేనలో గత కొంతకాలంగా ఉన్నటువంటి సమస్యలు, అంతర్గత పోరు అవన్నీ ఒక తాడి మీదకి వచ్చాయని భావిస్తున్న టైంలో కూడా మీ ప్రమాణ స్వీకార టైంలో కొన్ని సమస్యలు తొలగాయి. కొంతమంది అయితే అటెండ్ కూడా కాలేదు, వాళ్ళకి పిలిపే రాలేదన్నట్టు కూడా సమాచారం. వాళ్ళకి ఏం జరిగింది? ఏం లేదండి సార్, గ్రూపు తగాదాలు గ్రూపులు ఏం లేవు, ఈ రాజకీయాలు. నా ప్రమాణ స్వీకారానికి నాతో పాటు మొదటి నుంచి నడిచినటువంటి వ్యక్తులు, అలాగే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి వచ్చారు కాబట్టి ఒంగోలులో ఎన్నడూ జరగని విధంగా విజయవంతం అయింది ఆ కార్యక్రమం. కాబట్టి ఒంగోలు నగరంలో ఇప్పటికీ కూడా నా ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు రానంత మాత్రాన అది ఆగేది కాదు. కాబట్టి ఎందుకు రాలేదనేది వాళ్ళని అడగడం మంచిది. ఎందుకంటే గతం నుంచి కూడా వాళ్ళు ఎవరైతే మీరు అంటున్నారో వాళ్ళు ఈ రోజుకి కూడా నన్ను సంప్రదించడం కానీ నన్ను కలవటం కానీ జరగలేదు. అది నా ఇది కాదు. నాకు తెలిసినంతవరకు జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్త నా ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జనసేనలో చేరినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మొదటి నుంచి ఉన్నటువంటి అరుణ, అదేవిధంగా ఆమంచి స్వాములు లాంటి వాళ్ళు కూడా గైర్హాజరయ్యారు. అంటే ముఖ్యంగా మీ దగ్గర నుంచి పిలుపు వెళ్ళలేదనేది ఒక ప్రధానంగా చర్చ నడుతుంది. అసలు మీరు పిలిచారా, పిలిస్తే వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఏం జరిగింది? ఈ సమస్యకి పరిష్కారం ఏంటనేది ప్రజలుగా ప్రశ్న. అంటే ఇక్కడ ఏం లేదండి, ఆహ్వాన కమిటీ వేసాము. ఆహ్వాన కమిటీ నుంచి అందరికీ పిలుపులు వెళ్ళినాయి. వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఫోన్లు ఎత్తలేదో మరి ఎందుకు అనేది నాకైతే నేను పెద్దగా ఇదవ్వలేదు. ఎందుకంటే ప్రతిదీ బాధ్యత నేను చూసుకోలేను. ఎందుకంటే దేనికి అది మేము కమిటీలు వేసాము, ఏ బాధ్యత ఎవరు చూడాలని చూశారు. ఏం జరిగిందనేది నేను వాళ్ళని అడిగి కనుక్కుంటాను. అయితే గత కొద్ది కాలంగా కూడా, అంటే ముఖ్యంగా ఒంగోలు కార్పొరేషన్ అయిన దగ్గర నుంచి కూడా కొంత అభివృద్ధికి దూరంగా ఉంది. ఇటీవల కాలంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉడా చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత మీ ట్రేడ్ మార్క్ అభివృద్ధి అంటే ఒంగోలు మీద ఏ విధంగా ఉండబోతుంది? అంటే గతంలో లేనిది ఇప్పుడు మీరు ఏం చేయబోతారు? 100% 24 ఎన్నికల తర్వాత స్థానిక శాసనసభ్యులు దోమచర్ల జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధిలో ఆయనకంటూ ఒక మార్కు వేసుకుంటున్నారు. ఆయనతో పాటు కలిసి ఉడా పరిధిలోకి వచ్చేటటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కలిసి పనిచేస్తాము. ఎందుకంటే నేను ప్రమాణ స్వీకారం చేసి కూడా కొద్ది రోజులైంది, ఒక వారం 10 రోజులైంది. ఈ రోజు నుంచే దాని మీద ఎక్కడెక్కడ వర్కులు చేయాలి ఏంటనేది కూడా స్టాఫ్ను అందరినీ పిలిచి కూడా మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో ఒంగోలులోనే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా నాకు సంబంధించిన ఉడా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా స్థానిక శాసనసభ్యుల్ని కలిసి అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏంటి, మా వంతు మేము ఎలా కృషి చేయాలనేది డెఫినెట్గా అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటాం. గత వైసీపీ ప్రభుత్వంలో మీరు అనేక అక్రమాల మీద కూడా పోరాటం చేసిన పరిస్థితి, వాటన్నిటిని ప్రక్షాళన దిశగా ఏదైనా ప్రత్యేకమైన కార్యాచరణ ఉందో రియాజ్ నుంచి? ఎక్కడ కూడా అంటే మేము ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాల మీద ఎక్కువ పోరాడాం. అంటే ఎటువంటి సమస్య ఉన్నా ప్రజా సమస్యల మీద పోరాడాం, అలాగే భూ కబ్జాల మీద. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడితనంగా ఒంగోలు ఎన్నడూ లేని విధంగా భూ కబ్జాలు జరిగినాయి. దాని మీద ముందుగా బయటకు వచ్చి మాట్లాడింది జనసేన పార్టీ. మేమందరం కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంగోలులో భూ కబ్జాలు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో జరగనివ్వకుండా మాత్రం మేము చేయగలం. ఇప్పుడు ఇంకొక పార్టీ విషయానికి వచ్చినట్టయితే, ఇప్పుడు మీరు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు, అంటే జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, అదేవిధంగా కూడా చైర్మన్గా ఉన్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో
ఎంతో కాలం నుంచి అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద ఏమైనా ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యల పరిష్కారం ముఖ్యంగా అరుణలాంటి కొద్దిగా దూరంగా ఉంటాం, ఆమంచి స్వాములు దూరంగా ఉంటాం, అదేవిధంగా ఇటీవల కాలంలో పార్టీ వచ్చిన బాలినేని శ్రీనివాస్ వీళ్ళందరూ దూరంగా ఉంటాం, వీటన్నిటికి కూడా పార్టీ బలహీనపరిచే పరిస్థితి కాబట్టి దీని మీద ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళిక అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు దీని మీద ఏ విధంగా ఉండబోతుంది మీ నెక్స్ట్ పవన్ స్టెప్? కళ్యాణ్ గారి దృష్టికి అన్ని సాక్ష్యాధారాలతో సహా అన్నీ తీసుకెళ్తానండి. ఇక్కడ ఇప్పుడు దాకా కూడా నేను నోరిప్పల, ఎందుకంటే నా మీద చాలా కుట్రలు చేశారు. ఒక వ్యక్తి కింద స్థాయి నుంచి ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చారని చాలా కుట్రలు చేశారు. ఆ కుట్రలు వెనక ఎవరుండారో కూడా సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక పేరు ఎత్తారు అరుణ అని, నా మీద నేను దాడి చేయించినట్టు మీడియాలో ఆ రోజు ఆమె చెప్పారు. ఈరోజు ఎమ్మెల్సీ హాస్పిటల్లో చేరిన తర్వాత ఎమ్మెల్సీ రిపోర్ట్ ఉంది, ఎక్కడ దాడి జరగలేదు, ఎక్కడ కొట్టలేదు అని. అవన్నీ సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను అవన్నీ కూడా అధ్యక్షుల వారికి సరైన టైంలో సరైన విధంగా నేను ప్రజెంట్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకెవరూ శత్రువులు గారు. నేను పార్టీ దృష్ట్యా కొన్ని బయట మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. చివరిగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు మారబోయే తరుణంలో షేక్ రియాజ్ ముఖ్యంగా ఎవరిని పేరుని ప్రస్తావించే అవకాశం ఉంది? బరిలో చాలామంది ఉన్నారు, అంటే ఒక పక్క బాలినేని వర్గం నుంచి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ సైడ్ మొదటి నుంచి మీతో ఉన్నటువంటి కంది రవిశంకర్ పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా మీరు సపోర్ట్ చేయదలుచుకుంటే జిల్లా అధ్యక్ష పదవికి ఎవరి పేరుని ప్రస్తావిస్తారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దగ్గర. అది నేను ప్రస్తావించేది కాదండి, ఎందుకంటే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటటువంటి నిర్ణయం మీద ఆధారపడింది. సో ఎవరికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా మేమందరం కూడా దానికి ఏకీభవిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట ఏ రోజు కూడా మేము దాటలేదు. సో నిర్ణయం ఆయింది. ఆయన పార్టీలో ఎవరైతే బాగుంటారని మమ్మల్ని అడిగితే ఆ రోజు మేము వ్యక్తిగతంగా ఆయనకి చెప్పాలి కాబట్టి ఇది మీడియా పరంగా మేము బయటికి చెప్పుకునేది కాదు. మొత్తానికైతే రాబోయే రోజుల్లో మీ అభివృద్ధి మీద మీ ప్రభావం అయితే ఉండబోతుందని చెప్తున్నారు. 100% నా మార్క్ అనేది చూయించుకుంటాను. అభివృద్ధి పరంగా ఉడా చైర్మన్గా మంచి పేరు తెచ్చుకుంటాను. ఇది నాపై నమ్మకంతోటి మొదటి నుంచి పార్టీలో ఉన్నందుకు గాను నాకు ఇచ్చిన ఈ పదవికి అయితే నేను న్యాయం చేస్తాను. ఇంకా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు మొత్తం విషయం అయితే పవన్ కళ్యాణ్ టేబుల్ మీద ఉంది. దానికి తగ్గ సాక్ష్యాధారాలు కూడా నేను ముందుగానే సమర్పించున్నాను. కాకపోతే అవన్నీ కూడా పార్టీ అధిష్టానం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో దానికి తగ్గట్టయితే నేను ముందుకు వెళ్తాను. అదేవిధంగా ఒంగోలు ఉడా చైర్మన్ బాధ్యతగా ఇచ్చినప్పుడు ఒంగోలు అభివృద్ధిపై కూడా నేను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో కలిసి కూడా పనిచేసి ఒంగోలు అభివృద్ధికి అయితే నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి రాబోయే రోజుల మట్టికి నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేనైతే నా పేరైతే ప్రస్తావిస్తాను. కానీ అది పూర్తిగా అధిష్టానం నిర్ణయం కాబట్టి అధిష్టానం నిర్ణయం ఏది తీసుకున్నా దానికైతే నేను శిరసా వహించి రాబోయే రోజుల్లో అభివృద్ధికి అయితే నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా ఉడా చైర్మన్ షేక్ రియాజ్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.